నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఐటీ పార్క్ భూసేకరణలో పోచంపాడు వేంపల్లి శివారు ప్రాంత దళిత రైతులపై దాడులు మంచిర్యాల ఎమ్మెల్యే దౌర్జన్యంతో 300 ఎకరాల భూసేకరణ చేశారని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నేటి నుంచి 3 రోజుల పాటు మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో ఘనంగా గాంధారి కిల్లా జాతర ప్రత్యేకంగా పూజల్లో పాల్గొని ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ రంగారెడ్డి జిల్లా కోర్టులో జిల్లా అదనపు మహిళా న్యాయవాదిపై దాడికి నిరసనగా కోర్టు విధులను బహిష్కరించిన లక్షట్పేట న్యాయవాదులపై దాడులు జరిగితే నిందితులపై కఠిన శిక్ష అమలయ్యేలా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ మంచిర్యాల జిల్లా పోచంపాడు వేంపల్లి శివారులోని దళిత బడుగు వర్గాలకు చెందిన 300 ఎకరాల భూములను మంచిర్యాల ఎమ్మెల్యే అనుచర వర్గంతో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తున్నామంటూ వారిపై దౌర్జన్యంతో బెదిరిస్తూ తక్కువ పరిహారం ఇప్పిస్తూ భూ యజమానులచే బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారని దీంతో భూ యజమానులు రోడ్డున పడ్డారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు వేంపల్లి పోచంపాడు శివారులో దళితులకు చెందిన కొంత అసైన్డ్ ల్యాండ్ మరియు ఇదివరకే కొంతమందికి ఇండ్ల స్థలాల పేరుతో పట్టాలు జారీ చేయడం జరిగిందని అట్టి భూములను ప్రస్తుతం ఎమ్మెల్యే రైతులు భూ యజమానులపై బెదిరించి లాక్కోవడం చట్ట వ్యతిరేకమని దళిత బడుగు వర్గాల రక్షణ కోసం టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు ఎట్టి పరిస్థితుల్లో ఎకరం భూమి కూడా ఇచ్చేది లేదని న్యాయ పోరాటం చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు విజేత్రావు టీఆర్ఎస్ నాయకులు భూ యజమానులు తదితరులు పాల్గొన్నారు ఏదైతే మీటింగ్ లేదు అక్వైర్ లేదు నెగోషియేట్ లేదు 6,75,000 2.5 కోట్లకి ఎకరాలు తక్కువ ఉండదు రాసి పెట్టుకోండి అందరు ఎగబడతారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా పత్రిక నా పేరు దొమ్మట అర్జున్ నేను అడ్వకేట్ 300 ఎకరాలు కొంత అసైన్ చేయడం జరిగింది కొంత నేను కూడా ఒక 45 మందికి ఎమ్మెల్యేగా సెకండ్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళకు కూడా నేను పట్టాలు ఆనడి ఇవ్వడం ఐటీ పార్క్ అని దాదాపు 2-3 మాసాల నుంచి మంచాల ఎమ్మెల్యే అతను తన అనుచరులతోటి భూమి దాదాపు 300 ఎకరాలు పోచంపాటు వెంపల్లి శివారులో మీకు 13 లక్షల కన్నా ఎక్కువ ఇవ్వము ఒకవేళ మీరు అనుకూలంగా లేకపోతే మీకు ఏమీ ఉండదు అనేది భయభ్రాంతులు చేసి 2-3 సార్లు మీటింగ్లు పెట్టి స్వతగా మంచాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ గారు మీటింగ్ పెట్టి అందులో వారి అనుచరులు వేంపల్లి ముల్కల్లా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన తన ముఖ్య అనుచరులతోటి భయభ్రాంతులు చేసి సంతకాలు తీసుకున్న సందర్భాలు మరి సందర్భంలో ఎక్కడైనా ప్రజాపాలన ఎట్టుండాలి ప్రజలకు ఉపయోగపడే పాలన ఉండాలి అందులో ఈ 300 ఎకరాల్లో దాదాపు మ్యాక్సిమం ఎస్సీ జాతులకు చెందినవారు ఇది అక్వైర్ కూడా కాదు ఇది నెగోషియేట్ సందర్భంలో తీసుకునే సందర్భంలో అక్కడ లబ్ధిదారుతో మాట్లాడి వాళ్ళకి అనుకూలంగా ఉంటే తప్ప వేరే రకంగా తీసుకోవడానికి వీల్లేదు ఇప్పుడు ఒకనాడు మొన్నటిదాక మండలం ఇవాళ కార్పొరేషన్ మంచాలకు అతి సమీపంలో ఉంది వేంపల్లి ముల్కల ఇసేవారు దాని దగ్గరలో భూమి ఇప్పుడు ప్రస్తుతం దాదాపు ₹1 కోటి దాకా అమ్ముడుపోతుంది ఈ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఎన్నో ఆశలు పెడుతున్నారు మంచాల దగ్గర ఉంది ఈ ప్రాంతం వేంపల్లి ముల్క బాగా డెవలప్ అవుతుంది మా భూములు కూడా రేపు భవిష్యత్తులో ఇల్లు మరొకటి ఎన్నడో సమానం ఇల్లు కట్టుకున్నాం మాకు ఇప్పుడు భూములు కావాలి మేము అక్కడ భవిష్యత్తు ఇల్లు కట్టుకుంటామని గంపెడ ఆశతోటి ముఖ్యంగా పోచంపాడు వేంపల్లి శివారులో ఈ దళిత వర్గాలు వాళ్ళు ఆలోచించిన సందర్భంలో మరి ఈ రకంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఐటీ పార్కు తీసుకునే కార్యక్రమానికి రూపకల్పన మేము కూడా గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు అసలు అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ అక్కడ అప్పుడు 15,000 ఉండే అక్కడ 1,82,000 ఇప్పించాము హైయెస్ట్ రేటు 1,82,000 అక్కడ వాల్యూ అప్పుడు 15,000 కన్నా రిజిస్టర్ వాల్యూ ఇవాళ ఎంత ఘోరం అంటే అసలు ఏ లెక్కలు అసలు ప్రభుత్వం ఇక్కడ ఉందా లేదా 13 కన్నా ఎక్కువ లేదు 6,70,000 అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ 6,75,000 పల్లెటూరులో ఏంటిది 3 times ఇవ్వాలి అంటే 20,20,000 ఒక ఎకరానికి ఇచ్చే కార్యక్రమం అదే కాకుండా సరౌండింగ్ ఏరియా అంటే ఇంకొక కిలోమీటర్ 2 కిలోమీటర్లో 12,60,000 దాకా రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది అంటే ఇవన్నీ తుంగలు దొక్కి
ఎట్లమో ప్రభుత్వం ఉంది, మా ఎమ్మెల్యే చెప్పిందే వేదం అనే రీతిగా ఒక దిక్కు ఎమ్మెల్యే, మరో దిక్కు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 గ్రామాల ముఖ్య నాయకులు. ఇది ఐటీ పార్క్. ఇందులో చాలా పెద్దగా ఇది నడుతుంది, స్కామ్ నడుస్తుంది. ఇలా డీటెయిల్గా ఇది దాదాపు 300 ఎకరాలు. ఈ 300 ఎకరాలు వాళ్ళు చెప్పిన ప్రకారం 13 లక్షలు అంటే దాదాపు 39 లక్షలు ఈ భూమి వాల్యూ అవుతుంది. అంటే మొత్తం 300 ఎకరాలకి వాళ్ళు అన్న రేట్ ప్రకారం 13 లక్షల ఎకరం అంటే దాదాపు 300 ఎకరాలకు 39 లక్షలు అవుతుంది. 39 లక్షలు ఇది అవుతుంది. అందులో రోడ్లు అవన్నీ చేయడానికి మరొక 20 లక్షలు అవుతుంది. అంటే 60 లక్షల రూపాయలతోటి ఈ రోడ్లు అన్ని తీయంగా బ్రహ్మాండంగా రోడ్లు చేయంగా ఇండస్ట్రీ కోసం తీయే సందర్భంలో ఇంకొక దాదాపు 250 ఎకరాల భూమి ఈ రోడ్ల పొంగ 250 ఎకరాల భూమి మిగులుతుంది. భూమి మిగిలిన తర్వాత ఇదేంటిది ఇండస్ట్రీల కోసం ఇచ్చే కార్యక్రమం. ఇందులో మరి డిపాజిట్ చేయకుండానే అప్లై చేసుకుంటే వాళ్ళకు అలా చేసే కార్యక్రమం. ఇందులో పెద్ద ఎత్తున స్కామ్ ఎందుకు అంటుందంటే ఇవన్నీ రోడ్లు డెవలప్ అయిన తర్వాత ఇదంతా మొత్తం ఎంత కాస్ట్ అవుతుంది. ఇప్పుడు 300 ఎకరాలకి డెవలప్మెంట్ కోసం కానీ ప్రభుత్వ భూమి అయినా ఏ భూమి అయినా కొనడానికి అదొక 40 కోట్లు, ఇదొక 60 కోట్ల రూపాయలు లెక్కలేస్తారు. లెక్కలేసి అక్కడ మిగులు భూమి దాదాపు 250 ఎకరాలు ఉంటుంది అనుకోండి. 250 ఎకరాలు ఎంత పడుతుంది ఎకరానికి? 25 లక్షల రేటు పడుతుంది. అంటే రేపు అలాట్ చేసేటప్పుడు 1 ఎకరానికి 25 లక్షలు, 10 ఎకరాలు తీసుకుంటే 2.5 కోట్లతోటి 10 ఎకరాలు తీసుకునే కార్యక్రమం. ఈ 10 ఎకరాలప్పుడు అక్కడ ఈ ఇండస్ట్రీలు అంతా డెవలప్ అయిన తర్వాత 1 ఎకరానికి నేరుగా 2 కోట్ల రూపాయలు ఉంటుంది. అక్కడ 2 కోట్ల రూపాయలు ఉంటాయి. అర్థం చేసుకోండి. మనం చూస్తున్నాం కదా, ఎక్కడో ఇప్పుడే 1 కోటి రూపాయల తర్వాత రోడ్లు, బీటీ రోడ్లు అంతా ఎవ్రీథింగ్ కరెంట్ కథ అంతా చేసినాక ఎంత పెరుగుతుంది? 2 కోట్ల పైబడి పెరుగుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న ప్రభుత్వం ఏముంది? ఎమ్మెల్యే చెప్పిందే వేదం. ఎమ్మెల్యే చెప్పినట్టు అధికారులు మొత్తం వింటారు. ఒక్కొక్కరికి 20 చొప్పున 20 లక్షలు తీసుకునే కార్యక్రమంలో 20 లక్షలు ఏమో ప్రభుత్వ రేటు, మరి ఇంకో 1.5 కోటి ఇలా ప్రేమ సాగర్ ఇలా దండుకునే అవకాశం 100% ఉన్నది నా ఎలిగేషన్. ఆయన కూడా అన్నాడు సందర్భంలో, నేను కూడా ఓటు కంపెనీలు పెడతాను. నేను కూడా ఓటు ఎందుకు పెడతాడు? ఆయన 10 ఎకరాలు తీసుకుంటాడు. 10 ఎకరాలు తీసుకుంటే ఎంతనండి? 2.5 కోట్లు ఇవ్వాలి. అమ్ముకుంటున్నా రేపు దాదాపు 10 ఎకరాలు 20 కోట్లు. కట్టేదేమో 2.5 కోట్లు, రేపు అమ్ముకుంటేనేమో 25 కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దళితుల్ని మోసం చేసి, దళితులకు అన్యాయం చేసి, తాను పెద్ద ఎత్తున స్కామ్ చేసి ఈ 100 కోట్లు దండుకోవడానికే ఈ ఐటీ పార్క్ అనేది స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. దీనికి మేము ఖచ్చితంగా, ఎందుకంటే హర్జీల కోసం ఇక్కడ ఉన్నాం, పేదల కోసం ఉన్నాం, బడుగు బలహీన వర్గాల కోసం ఉన్నాం. నేను స్వయంగా పట్టాలు ఇచ్చిన ₹1 ఖర్చు లేకుండా, నేను స్వయంగా 40 మందికి పట్టాలు ఇచ్చిన ముల్కల వాళ్ళకు ₹1 ఖర్చు లేకుండా ఇవ్వడం జరిగింది. ఇలా మేమిచ్చిన భూమిని వాళ్ళ కోసం మేము ఆలోచిస్తుంటే ఇక ఈయన ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత నా ఇష్టారాజ్యం నేను ఏదైనా చేస్తాంటే ఎమ్మెల్యేకి వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలి తప్ప ప్రజల దగ్గర దండుకున్న కార్యక్రమం చేస్తే మేము ఊరుకుంటామా? పోచంపాడు, వేంపల్లి శివాల ఏదైతే అర్జనలకు సంబంధించిన భూముల కోసం అది ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకి ఎక్కడ కూడా ఇళ్ళ కూడా తక్కువగా ఉంది. అక్కడ ఇళ్ళలో పోయి అక్కడ భవిష్యత్తులో ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. దాని వాల్యూ పెరుగుతుంది. కార్పొరేషన్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో దీనిలో కలెక్టర్ గారు కావచ్చు, రెవెన్యూ ఆర్డీఓ గారు కావచ్చు, జేసీ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, మీరు మటుకు బాగా, ఎందుకంటే ఆయన చెప్పినట్టే చేస్తే మటుకు మేము అన్ని విధాలా దీనికోసం ఇక్కడ హార్జీల కోసం మేము న్యాయ పోరాటం సిద్ధంగా ఉన్నాం. పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు ఈరోజు మంచిర్యాల పట్టణ బాలుర పాఠశాల మైదానంలో ఫిట్నెస్ సెంటర్ సభ్యులు జవాన్ల చిత్రపటాలకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫిట్నెస్ సెంటర్ ధారాకుమార్ స్వామి మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి 14న పుల్వామా వద్ద దేశద్రోహులైన తీవ్రవాదులు ఆకస్మికంగా జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేయడంతో 40 మంది జవాన్లు అమరులయ్యారని, నేటికి ఆ దుర్దినాన్ని భారతీయులంతా మర్చిపోలేకపోతున్నారని, ఈ సందర్భంగా జవాన్ల చిత్రపటాలకు నివాళులు అర్పించడం జరిగిందని తెలిపారు. దేశమంతా శాంతి సౌభాగ్యాలతో ప్రజలు సుఖశాంతులతో ఉంటున్నారంటే అది జవాన్ల త్యాగ ఫలితమేనని తెలిపారు. యువత దుర్వ్యసనాలకు బానిస కాకుండా దేశ అభివృద్ధికి, రక్షణకు తమ జీవితాలను త్యాగం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తులా ఆంజనేయులు, చంద్రకాంత్, లక్ష్మణ్, శ్రీనాథ్, తోట వెంకటేష్, ప్రభాకర్, వెంకటేశ్వర్లు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు స్థానిక మంచిర్యాల పట్టణంలోని బాయ్స్ స్కూల్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు పుల్వామా దాడిలో చనిపోయినటువంటి అమర జవాన్లకు ఇవాళ నివాళులర్పించడం జరిగింది. 2019 ఫిబ్రవరి 14 రోజున ఏదైతే సైనికులు మన జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సైనికులు తమ యొక్క డ్యూటీని ముగించుకొని వస్తున్నటువంటి తన యొక్క క్యాంపు కార్యాలయానికి వస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాద శక్తులు మన దేశం తిండి తిని మన దేశం గాలి పీల్చి ఇప్పటి పరదేశం పాటుపడే కొంతమంది పాకిస్తాన్ కుక్కలు లాంటి వాళ్ళు ఆ యొక్క సైనికుల మీద బాంబు దాడి చేయడం జరిగింది. అత్యధికంగా మంది జవాన్లు ఆ రోజు మృతి చెందడం జరిగింది. దేశమంతా కూడా నివృత్తపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది. కాబట్టి ఇలాంటి మహనీయుల యొక్క వేడుకలు మనం వర్ధంతులు జయంతులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ దేశంలో ఇవాళ మనం సుఖ సంతోషాలతో ఉంటున్నాం, మనం ఇవాళ వ్యాపారాలు చేసుకుంటున్నాం, ఇవాళ సుఖంగా బతుకుతున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, ఇంత సురక్షితంగా స్వేచ్ఛ స్వతంత్రాల మధ్యలో బతుకుతున్నాం అంటే బార్డర్లో ఉన్నటువంటి ఆ సైనికులు చాకలికి చలికి ఆకలికి మాడుతూ మనల్ని కాపాడాలనేటువంటి విదేశీ శక్తుల నుంచి విదేశీ ద్రోహుల నుంచి వెళ్ళి మనల్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి మూకల నుంచి వెళ్ళి ఇలా ఏదైతే చిల్లర మూకల నుంచి వెళ్ళి కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి జవాన్లు ఈరోజు చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. సరిగ్గా 6 సంవత్సరాల క్రితం ఈ దాడి చేసి రాక్షస ఆనందాన్ని పొందిండ్రు. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేసి ఇవాళ విజయం సాధించింది. ఈరోజు ఫిట్నెస్ సెంటర్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో అమరులైన సిఆర్పిఎఫ్ జవాన్ల యొక్క ఆత్మ శాంతించాలని చెప్పేసి మా ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో వాళ్ళ ఆత్మశాంతి కొరకు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అసలు పుల్వామా దాడి ఎలా జరిగింది 2019 14th ఫిబ్రవరి నాడు సిఆర్పిఎఫ్ జవాన్లు జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా రహదారిపై ఉగ్రవాదులు కారుతో డాష్ చేసి వాళ్ళ బస్సులను పేల్చడం జరిగింది. ఆ దాడికి 40 మంది జవాన్లు వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోవడం జరిగింది. వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పేసి మన భారతదేశ ప్రజలందరూ ముక్తకంఠంతో ఆ దాడిని ఖండించి నిరసనలు ప్రదర్శించడం జరిగింది. దానికి మన మోడీ గారి గవర్నమెంట్ అప్పుడు ఒక సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ చేసి పాకిస్తాన్లోని బాలాకోట్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి వాళ్లను తుదముట్టించడం జరిగింది. దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వచ్చేసి మన జమ్మూ కాశ్మీర్లోని ఇండియన్ ఆర్మీపై దాడి చేయడం జరిగింది. దానిని తిప్పికొడుతూ మన యొక్క జవాన్లు నేవీ మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దాడి చేయడం జరిగింది. దాంతో పాకిస్తాన్ మూకలు చేసిన దాడిలో మన యొక్క మిగ్ విమానం పడిపోయి పాకిస్తాన్ బార్డర్లో పడడం జరిగింది. అప్పుడు మన యొక్క కమాండర్ ఆయన మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ తల్లి జాతర నేటి నుంచి ప్రారంభమయ్యి వైభవంగా ఈరోజు జాతర కొనసాగుతోంది. నాయకపోడ్ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో గాంధారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి మొదటి రోజు మంచిర్యాల గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి తిరిగి గాంధారి ఖిల్లాకు చేరుకుంటారు. రెండవ రోజున గోదావరి తీరం నుంచి తెచ్చిన గోదావరి జలంతో దేవతామూర్తులకు అభిషేకం చేసి పూజలు చేస్తారు. చివరి రోజైన ఆదివారం రోజున గాంధారి మైసమ్మకు పెద్ద పూజలు నిర్వహిస్తారు. గాంధారి మైసమ్మ జాతరలో నాయకపోడ్ వంశస్థులు గిరిజనుల ఆధ్వర్యంలో ప్రదర్శించే నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటాయి. చుట్టుపక్క రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది గాంధారి మైసమ్మ జాతరకు వస్తారు. గత గాంధారి మైసమ్మ జాతరలో నాయకులు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీలిచ్చినప్పటికీ ఆదరణలో మాత్రం చూపలేదని, జాతరకు అభివృద్ధి పనులు చేపడతామని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. ఈసారైనా చొరవ తీసుకుని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గాంధారి కిల్లా జాతర ఏర్పాట్లను మందమరి తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ రాజు, రామకృష్ణపూర్ ఎస్ఐ రాజశేఖర్లు పరిశీలించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కూడా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ తెలియజేశారు. అనంతరం గాంధారి మైసమ్మ ఆట స్థలంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు పెద్ది భార్గవ్, ప్రధాన కార్యదర్శి బైర్నేని లక్ష్మణ్, గౌరవ అధ్యక్షులు లౌడం రాజ్ కుమార్, రాష్ట్ర సాంస్కృతిక అధ్యక్షులు మేసినేని రాజన్న, ఆలయ కమిటీ అధ్యక్షులు రొడ్డ రమేష్, ఆదివాసీ నాయకపోడ్ హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు గంజి రాజన్న, రొడ్డ వంశస్థులు మరియు పూజారులు, ఆదివాసీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మన కేతనపల్లి మున్సిపాలిటీ కింద మైసమ్మ గుడి దగ్గర నాయకుడ
జాతర ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడ అన్ని సౌకర్యాలు కరెక్ట్గా ఉందా లేదా, వాళ్ళకి ఎల్లుండి ఎక్కువ మంది వస్తారు కాబట్టి దానికి మంచిగా అరేంజ్మెంట్ ఉందా లేదా అది చూడడానికి వచ్చాను. సో ఇక్కడ చూస్తే మున్సిపాలిటీ నుంచి శానిటేషన్, వాటర్ సప్లై అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు. సేమ్గా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు ఎండాకాలం వస్తున్నాయి అండ్ ఎక్కడైనా అది ఫైర్ నుంచి యాక్సిడెంట్కి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అందరూ జాగ్రత్తగా చేయాల్సింది. మనం ఫైర్ వెహికల్ కూడా పెట్టాము, కానీ ఆర్గనైజర్స్ అండ్ భక్తులు దయచేసి కోఆర్డినేట్ చేసేసి కొంచెం కోఆపరేట్ చేయాల్సింది. ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్కి ఛాన్సెస్ ఉంటుంది అక్కడ ఏం చేయకుండా ఎక్కడైనా సేఫ్ ప్లేస్ ఉన్నాయి అక్కడే మాత్రం చేయాల్సింది. ఇంకా ఒకటి, ఈ ప్లేస్లో శానిటేషన్ అన్ని సంబంధించిన మందమరి అండ్ కైతన్పల్లి మున్సిపాలిటీ చూస్తారు. సేమ్గా ఆర్డిఓ మంచిర్యాల అన్ని రకాల ఫెసిలిటీ సంబంధించిన చూస్తారు. మంచిగా కోఆర్డినేటర్స్ ఉన్నారు, వాళ్ళు ట్రైబల్ లీడర్స్, కమ్యూనిటీ లీడర్స్ ఎవరైనా కూడా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మంచిగా నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా మనం మంచిగా నిర్వహించాలి. అండ్ ఐ ప్రే ఫ్రమ్ గాడ్ మన మంచిర్యాల జిల్లాలో జై నాయకుడు, జై మైసమ్మ. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం మన మంచిర్యాల జిల్లా మందవరం మండలం బొక్కలగుట్ట అదే ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ గాంధారికిల మైసమ్మ జాతర ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల్లో మనం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మొదటి రోజున ఇప్పుడు మన సదల్ల భీమన్న ఆలయం వద్ద నుండి మన సంస్కృతి సాంప్రదాయాలతోటి మనం గోదావరి నదికి ఇలా పాదయాత్రగా వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే మాకు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతోటి మేము పాదయాత్రగా వెళ్తామో అక్కడికి వెళ్ళాక గోదావరి నదికి వెళ్ళాక ఇక్కడ నుండి వెళ్ళినటువంటి మన గజాలని, భీమన్న గజాలని శుద్ధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే క్రమంలో మనము ఆ యొక్క పవిత్ర జలాలని తీసుకొచ్చి ఇక్కడ భీమన్న ఆలయం వద్ద పెట్టి రాత్రంతా మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలతోటి ఆటపాటలు చేయడం జరుగుతుంది. అనంతరం ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి బొక్కలగుట్ట ఉన్నటువంటి మన పోచమ్మకు అదేవిధంగా రోడ్డు వద్ద ఉన్నటువంటి మైసమ్మ తల్లికి మా యొక్క ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. దాని అనంతరం మా యొక్క అప్పటికే శనివారం రోజున సాయంత్రం 4 గంటల వరకు మా యొక్క ఆదివాసీ మహిళలు ఒక 101 మంది ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. చేరుకున్నాక తీసుకొచ్చినటువంటి గంగా జలాలను తీసుకొని మనము యొక్క మైసమ్మ తల్లిని శుద్ధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ శుద్ధి అనంతరం మనం ఏదైతే శనివారం సాయంత్రం వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతున్నాయో వాటిని కళా ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఈ కళా ప్రదర్శన అయిపోయిన తర్వాత రాత్రి 12 గంటల ప్రాంతంలో యొక్క పెద్దపట్నం అదేవిధంగా పెద్ద పూజ అనేది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ సమయంలో ఆ యొక్క మైసమ్మ తల్లి సాక్షాత్తు దివి నుండి భూమికొచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తుందని నమ్మకం. కాబట్టి ఆ సమయంలో ఈ ప్రాంతానికి మీరంతా ఆదివాసీ ప్రజలే కాకుండా మరియు సామాన్య జనాలు కూడా అక్కడికి వచ్చి ఆ తల్లి ఆశీస్సులు తీసుకుంటే బాగుంటా ఉంది. దాని అనంతరం మనము ఆ యొక్క ప్రత్యేక పెద్ద పూజ రాత్రి 12 నుండి ఉదయం 5 గంటల వరకు 5 గంటల సమయం ఆ యొక్క పూజకు కేటాయించుకోవడం జరుగుతుంది. ఆ 5 గంటల నుంచి 2 గంటల సమయం 2 గంటలకి విశ్రాంతి ఇవ్వడం జరుగుతుంది. విశ్రాంతి ఇచ్చిన అనంతరం ఉదయం 7 గంటల నుంచి మేము ఆ యొక్క అమ్మవారిని దర్శించుకోవడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అనంతరం వచ్చినటువంటి మా ఆదివాసీ ప్రజలందరూ తల్లిని దర్శించుకొని పంట వార్పులు చేసుకొని ఇక్కడే ఉంటారు. కానీ ఏదైతే మేము ఎదురుస్తూ ఉంటామో మా యొక్క దర్బారు, అది 10 గంటలకు దర్బార్ నిర్వహించి ఆ యొక్క దర్బార్లో మేము మా యొక్క సమస్యలు తెలియడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే మేము సామాన్య ప్రజలకు తెలియజేసేదేమనగా ఈ యొక్క ఆ సమయంలో ఈ యొక్క దేవుల పౌర్ణమి సమయంలో సాక్షాత్తు ఆ మైసమ్మ తల్లిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని చెప్పి మా యొక్క నమ్మకం కనుక ఈ యొక్క జాతరలో అందరూ పాల్గొని ఈ యొక్క జాతర విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మంచిర్యాల జిల్లా నస్పూర్లో ఈ నెల 15వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు 86వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు భక్తులందరూ పాల్గొని భగవానుని కృపకు పాత్రులు కావాలని శ్రీ 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 కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ 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 కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ మాట్లాడుతూ సనాతన ధర్మ రక్షణ కోసం లోక కళ్యాణార్థం ఈ నెల 15వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు నస్పూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా కలెక్టర్ కార్యాలయం వెళ్లే దారిలో శ్రీకృష్ణ కాలచక్రం యాగంలో చండీయాగం, రుద్రయాగం, గణపతి మహాసుదర్శన నక్షత్ర నవగ్రహ, లక్ష్మీ గణపతి, లక్ష్మీ సుదర్శన హోమంలో ప్రజలందరూ పాల్గొనే విధంగా అవకాశం కల్పించడం జరుగుతుందని, అందరూ కూడా ఉచితంగా పాల్గొనేటువంటి అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ఎవరికైనా హోమం చేసుకోవాలని ఉంటే పేరు నమోదు చేసుకుంటే చాలు, ఎటువంటి రుసుము కట్టనవసరం లేదని తెలిపారు. కుల మతాలకు అతీతంగా కార్యక్రమాలకు భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాయాగాన్ని దిగ్విజయం చేసి సంపూర్ణ ఫలితాన్ని పొందగలుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఐక్యచండి అచోత్తం శ్రీ మహావిష్ణువ సుదర్శన లక్ష్మీనారాయణ చతుర్వేదపూర్వక లక్ష్మీ గణపతి మహాసౌర మహాసుదర్శన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహ నక్షత్ర సూర్య మహాసౌరయాగాలు ఈ రేపటి నుంచి ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు కూడా 16 రోజుల పాటు మహాయాగం జరుగుతుంది. ఈ మహాయాగంలో 10,000 చండీలు పారాయణం జరుగుతుంటాయి. 10,000 హోమాలు, అది 5 చండీ. అలాగే 14,641 నమ్మకములు, 1,331 చమకములు చేస్తే అభివృద్ధి యాగం అవుతుంది, దాన్ని చేస్తారు. అలాగే అక్షరలక్షలు గణపతి, అక్షరలక్షలు సుబ్రహ్మణ్య స్వామి, అలాగే చండీ హోమాలు, దాంతోపాటు సుదర్శనం కూడా జరుగుతుంది ఇష్ట సూక్తాలు సహితంగా. ఇదే కాకుండా చతుర్వేదాలు మనకి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు, అలాగే యజుర్వేదంలో ఉండబడేటువంటి శుక్లయజుర్వేదం, కాన్వశాఖ, అలాగే మా చంద్ర శాఖ కూడా వస్తాయి. వీటితో పాటు నిరంతరం కూడా మహాసౌర యాగం జరుగుతుంది. ఇంకా విశేషమైనటువంటి యాగాలు ఇంట్లో జరుగుతుంటాయి. అందులో భాగంగా సీతారామ, లక్ష్మీ నరసింహ, లక్ష్మీనారాయణ, ఉమామహేశ్వర, సీత, అలాగే శ్రీ రాధా కళ్యాణం, శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలు ఈ విధంగా జరుగుతుంటాయి. వీటిలో కోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన, కోటి తులసిధరార్చన జరుగుతుంది. శివరాత్రికి ప్రత్యేకించి ఉద్దేశించి 24 గంటల పాటు అఖండంగా ఈ యొక్క అభిషేకాలు జరిపేస్తుంది. అలాగే రోజు వచ్చినటువంటి భక్తులకు కూడా ఉచితంగా పాల్గొనేటువంటి విధంగా వారు హోమాల్లో పాల్గొనవచ్చని, వచ్చినటువంటి భక్తులు అందరికీ కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదం ఇస్తున్నా, సాయంత్రం అల్పాహారం ఉంటుంది. అందరూ కూడా పూజలో కానీ, యాగంలో కానీ, నీవు హోమంలో కానీ కూర్చునే భక్తులు అందరూ కూడా ఉచితంగా పాల్గొచ్చు. ఎవరికి ఎటువంటి రుసుం లేదు. ఎవరైనా వారు మానసికంగా, శారీరకంగా, ద్రవ్యపరంగా సేవ చేయాలంటే వారికి వారు తోచిన విధంగా చేయవచ్చు. కాబట్టి ఈ యాగంలో అందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఇది విశ్వశాంతిని ఆకాంక్షించడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి మానసిక స్థితిలో ఉండబడేటువంటి ప్రతి వ్యక్తి కూడా. రంగారెడ్డి జిల్లా కోర్టులో నిన్న అదనపు జిల్లా మహిళా న్యాయవాదిపై దాడికి నిరసనగా లక్షట్పేట భారత శిక్షణ ఆధ్వర్యంలో కోర్టుకు విధులను న్యాయవాదులు బహిష్కరించామని బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడికొప్పుల కిరణ్ పేర్కొన్నారు. న్యాయమూర్తిని కాపాడి రక్షణగా ఉండే ఎస్కార్ట్ అక్కడ ఆపలేదని, చివరికి న్యాయవాదులే న్యాయమూర్తికి రక్షణ కల్పించే బాధ్యతలు తీసుకున్నారని ఆయన అన్నారు. గతంలో న్యాయవాదులు, న్యాయమూర్తులపై దాడులు జరిగాయి. వీటి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో బిల్లు పెట్టాలని సూచించినా కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన అన్నారు. వెంటనే న్యాయమూర్తులు, న్యాయవాదులపై దాడులు జరిగితే నిందితులపై కఠిన శిక్ష అమలయ్యేలా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. న్యాయమూర్తిపై దాడి చేసిన నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్షట్పేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడికొప్పుల కిరణ్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, ఉపాధ్యక్షులు ఉగాండ సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ నళినీకాంత్, న్యాయవాదులు కొమ్మిరెడ్డి సత్తన్న, సత్యగౌడ్, షఫీ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. రంగారెడ్డి 9వ అడిషనల్ జిల్లా జడ్జి లేడీ మేడంపై ఒక అజాంతకుడు అంటే నిందితుడు దాడి చేయడం చాలా అమానుషం. ఒక జిల్లా జడ్జికే రక్షణ లేకపోతే మామూలుగా ఉన్నటువంటి మున్సిపల్ మేజిస్ట్రేట్లకు కానీ లేకుంటే సబ్ జడ్జి కానీ రక్షణ ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో న్యాయవాదులే వారిని కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రతి జిల్లా కోర్టులో ఎస్కార్ట్తో సహా నిన్న రంగారెడ్డి జిల్లా కోర్టులో అదనపు జిల్లా మహిళా న్యాయమూర్తిపై జరిగిన దాడికి నిరసనగా ఈరోజు లక్షట్పేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి ఇది ఒక అమానుషమైన, గర్హనీయమైన చర్యగా మేము పేర్కొనడం జరుగుతుంది. ఎందుకంటే న్యాయాన్ని కాపాడే వాళ్ళకే రక్షణకరమైన పరిస్థితి ఏర్పడ్డది. గతం నుంచి కూడా పలు సందర్భాల్లో న్యాయవాదులపై కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. మేము న్యాయవాదుల రక్షణ కోసము బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చాలాసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు ఏకంగా న్యాయమూర్తులపై కూడా దాడులకు తెగబడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు దీన్ని గమనించాలని చెప్పేసి, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిలో అక్కడ ఉన్న ఎస్కార్ట్ పోలీసులు ఎవరైతున్నారో కనీసం ఎవరైతే దాడికి పాల్పడ్డ అక్యూజ్డ్ ఉన్నాడో వాన్ని ఆపడం కూడా వాళ్ళు ముందుకెళ్లకపోవడం, చివరగా న్యాయవాదులే న్యాయమూర్తి గారిని రక్షించుకునే
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర పాఠశాల సైన్స్ కేంద్రంలో వయోజన విద్య అక్షర వాలంటీర్లకు ఒకరోజు శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మోతీలాల్ పాల్గొని మాట్లాడుతూ జిల్లాలోని కాశీపేట మండలంలో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా చదువు రాని వారికి చదువు నేర్పే అక్షర వాలంటీర్లకు వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. శిక్షణ కేంద్రంలో నేర్చుకున్న పద్ధతులను మహిళా వాలంటీర్లు ఉపయోగిస్తూ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలని అన్నారు. మార్చి 31లోగా కాశీపేట మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లోని 3500 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలని కోరారు. కాశీపేట మండలం 100% అక్షరాస్యతగా మారితే దేశంలోనే మొట్టమొదటి మండలంగా ప్రసిద్ధికెక్కనుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాధికారి ఏ పురుషోత్తం నాయక్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి దుర్గా ప్రసాద్, డిఆర్పీలు కొండు జనార్దన్, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అందరినీ కూడా సన్నద్ధులు చేయడానికి విచ్చేసిన మూర్తి గారు, చౌదరి గారు, తర్వాత రాజేశ్వరి మేడం గారు, ఆ తర్వాత ఇటు చూస్తే దుర్గా ప్రసాద్ గారు, ఆ తర్వాత జిల్లాకి అందరికీ అంటే వయోజనులకే కాదు అందరికీ విద్య అందించడానికి ఉపాధ్యాయుల్ని పర్యవేక్షిస్తూ తను ఎంతో అనుభవంతో ఇక్కడికి మీ అందరికీ సూచనలు ఇవ్వడానికి వచ్చిన లలిత కుమారి జిల్లా విద్యాశాఖ అధికారి గారు, ఆ తర్వాత విద్యతో పాటు అభివృద్ధి పరిశుభ్రత గురించి మీకు చెప్పారు. ఎవరు చెప్పారు? జిల్లా గ్రామీణాభివృద్ధి గారు కిషన్ గారు. అందరికి కూడా పేరు పేరున శుభాభినందనలతో మనం ఒక మంచి కార్యక్రమాన్ని ఒక మంచి రోజు మనం మీ కాశీపేట మండలంలో ప్రారంభించుకున్నాం. బుధవారం రోజు వినాయకుడి రోజు మనం ఆ రోజు ప్రారంభించుకున్నాం. ఇంకొక ప్రత్యేకత ఏముండే ఆ రోజు? ఏం అమావాస్య ఉండే? కాబట్టి మంచి రోజు స్టార్ట్ చేశాం కాబట్టి జనరల్గా మంచి పనులు అమావాస్య రోజు చేయొద్దంటారు కదా, కానీ ఆ రోజు మంచి అమావాస్య అది కాబట్టి మనకంతా మంచి జరుగుతుంది. దానికి మీరు సంకోచం చెందొద్దు, ఓకేనా? కాబట్టి మీరు డెఫినెట్గా 100% అక్షరాస్యత చేస్తారనే నమ్మకం కాదు, ప్రూవ్ కూడా చేయగలిగారు. ఎలా అంటే ఇక్కడ వేసిన సీట్లలో 100% మీరు కూర్చొని ఉన్నారు, ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు. కాబట్టి ఆ 100% చేయటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు కదా. ఇక్కడ మీరు 30 మందికి విద్య నేర్పించడానికి వాలంటీర్లను తయారు చేస్తారు. మీరు ప్రతి ఒక్కళ్ళకి 5-5గురికి విద్య నేర్పించే వాళ్ళని కూడా తయారు చేసి తల్లుల యొక్క సపోర్ట్ తీసుకుంటూ చిన్నపిల్లలతో పాటు తల్లులు మళ్ళా పెద్దవాళ్ళకి నేర్పేటట్టు మీరు కూడా అంగన్వాడీలు అందరూ కూడా బాధ్యత తీసుకుంటారని వాలంటీర్లు మనస్ఫూర్తిగా ఆ కార్యక్రమం చేయడానికి ఇక్కడ ఏ విధంగా చేయడానికి జనార్దన్ గారు, శాంకరి గారు మనకు చెప్తారు. వాళ్ళు ధనలక్ష్మి గారు, తర్వాత సంధ్య గారు ఆల్రెడీ వాళ్ళు చేసి ఉన్నారు. వాళ్ళ యొక్క అనుభవాన్ని కూడా మీకు చెప్తారు. అయితే ఈ బుక్లో 68 పేజీలు ఉన్నాయి కదా, చూసారు మీరు? 68 పేజీలు ఉన్నాయి. 3 పేజీలు ఉపోద్ఘాతము, తర్వాత ఇండెక్స్ అవే ఉన్నాయి. దీంట్లో మీరు డైరెక్ట్గా తెలుగు అక్షరాలన్నీ తెలుగు వర్ణమాల మనందరికి వస్తాయి కదా 56 ఇప్పుడు మనం నేర్పాల్సిన పని లేదు వాళ్ళకి కదా. ఎన్ని నేర్పిస్తాం? 30 నేర్పిస్తే సరిపోతుంది, ఓకేనా? అంటే ఈ కాడి నుంచి బండరా దాకా నేర్పించాల్సిన పని లేదు, ఓకేనా? ఫస్ట్ రోజు ఏం నేర్పిస్తామంటే మనం ఎక్కడుంటాం? మన ఊళ్ళో ఉంటాం కదా. మన ఊరు నేర్పిస్తాం. మన ఊరు ఇగో ఇది కదా, మన ఊరు ఇది. సింపుల్గా కాదా? ఇది మన ఊరు. ఇట్లుంటుందా కాదా? రోడ్లు ఉంటాయి, ఇళ్ళు ఉంటాయి, బడి ఉంటుంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది, అంగన్వాడీ సెంటర్. మంచిర్యాల జిల్లా దొనబండ ఉన్నత పాఠశాలలో 280 మంది విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లో అవసరమైన స్టేషనరీ గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి న్యూరో వైద్యుడు అయినటువంటి డాక్టర్ పి రంజిత్ కుమార్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి హనుమాన్లు మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించడానికి దొనబండ గ్రామ మాజీ సర్పంచ్ పాఠశాలకు భూదానం చేసిన వ్యక్తి ఎం రాజేశ్వరరావు మనుమడు పూర్వ విద్యార్థి అయిన ప్రముఖ న్యూరో డాక్టర్ రంజిత్ కుమార్ 280 మంది విద్యార్థులకు స్టేషనరీ ప్యాడ్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు కలిగి నాణ్యమైన విద్యను అందిస్తున్న ఈ పాఠశాలకు ఈ పాఠశాలలో చదివి ఉన్నత విద్యను అభ్యసించి న్యూరో డాక్టర్గా పనిచేస్తున్న రంజిత్ కుమార్ పాఠశాలకు వచ్చి విద్యార్థులకు ప్యాడ్లు అందించడమే కాకుండా వారిని ప్రోత్సహించే విధంగా మాట్లాడటం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఈ విధంగా ప్రోత్సహిస్తే వారు ఉత్సాహంతో మరింత ముందుకు సాగగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గతంలో పనిచేసి రిటైర్ అయిన డాక్టర్ రంజిత్ కుమార్ తండ్రి పి పాపారావు,
వారి కుటుంబ సభ్యులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఆలోచనతో రావడం నిజంగా చాలా గర్వకారణం. ఈ మధ్య ఈ పాఠశాలలో 2-3 పూర్వ విద్యార్థి సమ్మేళనాలు కూడా జరిగినాయి. వాళ్ళు కూడా పాఠశాలను చూసి అబ్బురపడిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు మీరు చదువుకున్న పాఠశాల ఎంత మార్పులు వచ్చినాయి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన దేశం అభివృద్ధి చెందుతున్నది. అందులో భాగంగానే పాఠశాలల వైపు కూడా అభివృద్ధి దశలో మన ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక లక్షల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి మన పాఠశాలలో ఈ వసతులు కల్పిస్తా ఉన్నాయి. ఈ పాఠశాల మన ఊరు మనబడి కార్యక్రమంలో అభివృద్ధి చెందింది. అందులో భాగంగానే పిఎంశ్రీ స్కూల్. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఐటీ పార్క్ భూసేకరణలో పోచంపాడు, వేంపల్లి శివారు ప్రాంత దళిత రైతులపై దాడులు. మంచిర్యాల ఎమ్మెల్యే దౌర్జన్యంతో 300 ఎకరాల భూసేకరణ చేశారని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. నేటి నుంచి 3 రోజుల పాటు మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో ఘనంగా గాంధారి కిల్లా జాతర. ప్రత్యేకంగా పూజల్లో పాల్గొని ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. రంగారెడ్డి జిల్లా కోర్టులో జిల్లా అదనపు మహిళా న్యాయవాదిపై దాడికి నిరసనగా కోర్టు విధులను బహిష్కరించిన లక్షిట్పేట న్యాయవాదులు. న్యాయవాదులపై దాడులు జరిగితే నిందితులపై కఠిన శిక్ష అమలయ్యేలా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.